నీతో ఒక మాట చెప్పాలి. మేబీ ఇద్దరం ఒకే మాట చెప్పాలనుకుంటున్నామేమో. పార్క్లో నీకోసం వెయిట్ చేస్తుంటా. ఏట్రా వీడు త్వరగా ఫోన్ చేసి లేట్ అవుతుంది. వినయ్ వస్తున్నావా? 1 minute వచ్చేస్తున్నా. రా ఫాస్ట్గా. ఓకే త్వరగా రమ్మనిరా. రౌడీగా రెడీ అయ్యో. ఎక్కడికి? దారిలో చిన్న పని ఉంది, గిఫ్ట్ కొనాలి. మహేష్ నువ్వు అది చూసుకునిరా, మేము ఇద్దరం కార్లో వెయిట్ చేస్తాం. సరే ఓకేరా. ప్రేమ గురించి వీడికి చెప్పలేదా? లేదురా, టైం చూసి చెప్పాలి. కనీసం ప్రేమకైనా చెప్పు. ఇప్పుడే బయలుదేరాడన్నా. వాడు ఎక్కడున్నా సరే నాకు ప్రాణాలతో కావాలి. గంటలో నీ ముందుంటాడన్నా. అన్న అన్న ఎవరో అనుకుని మమ్మల్ని తీసుకొచ్చారన్న, వదిలేండి అన్న ప్లీజ్ అన్న. కిడ్నాప్ చేసిన సీన్ మా దగ్గర లేదన్నా, ప్లీజ్. ప్లీజ్ సార్ వదిలేండి. అన్న మూసుకొని కూర్చోండి రా. ఈ అబ్బా ఏంట్రా వీళ్ళకి భయపడేది? అడగరా, నీకేం తెలియదు, ఊరుకోరా. రే నీ అబ్బా. ఏంట్రా నీ ఒక్క నా కొడుక్కి ట్రైనింగ్ ఉంటే టైమింగ్ ఉండదు, టైమింగ్ ఉంటే ట్రైనింగ్ ఉండదు, అంతా జంగ్. రే ఎవరి ముందు మాట్లాడుతున్నావో తెలుసా? మత్తి సురేష్ ఇక్కడ. మత్తి సురేష్ అయితే ఏంట్రా? మహేష్ గోండాలా. రే ఆగండ్రా, వాడేదో కామెడీ చేస్తుంటే. కామెడీ ఏంట్రా? ఈ ఏరియా పైలవానికి చుచ్చు పోయించారా పిచ్చనాయాల. నువ్వెవడైతే నాకేంట్రా తొక్క. పల్వార్, సురేష్ పల్వార్ కమెడియన్ గా ఉండు. నా ముందు ఓవర్ చేసి కాల్చి కప్పెట్టేస్తా. అన్నా, సురేష్ పల్వార్ అంటే మీరన్నా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నానన్నా. మరి పల్వార్కి ఏదో పోయించానన్నా? నీకు వచ్చు కదన్నా, నేను మీకు పోయించేది ఏందన్నా? వైట్గా చూడకన్నా, నీ గురించి తెలియక వాగేశా అన్నా, క్షమించండి అన్నా. అన్న క్షమించాడు, పదండి అల్లం పదండి. ఏయ్ ఓవర్ యాక్షన్ చేయకు, కూర్చో. చిన్న డౌట్ అన్నా, మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారన్నా? నీ ఫ్రెండ్ గురించారా? వీడు ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు, తప్పు కాదు. వీడిక మీదట అమ్మాయి కంట పడకూడదు, వదిలేయ్. ఊరుకున్నా, వీడికి అంత సీన్ లేదన్నా, వదిలేయన్నా. ప్రూఫ్ లేకుండా నేను ఎప్పుడూ దిగను. ఒకసారి దిగాక ప్రూఫ్ లేకుండా ఫినిష్ చేస్తా. వాళ్ళ అన్నయ్య వీడి కాళ్ళు చేతులు తీయమని సుఫారీ ఇచ్చాడు. ఒకసారి మాట ఇచ్చాక ప్రాణాలు తీసిన రికార్డ్స్ ఉన్నాయి, తెలుసుగా? పల్వార్, సురేష్ పల్వార్. ఇదంతా ఫేక్ అన్నా, నమ్మొద్దన్నా.
మా వాడు అలాంటోడు కాదన్నా. సరే, ఆ అమ్మాయిని ప్రేమించట్లేదని చెప్పమను, వదిలేస్తా, మాటిస్తున్నా. ఇక ఆ అమ్మాయి కంట పడకూడదు, కనిపించకూడదు. ఒకవేళ నేను రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేను రియాక్ట్ అయితే ఆ రియాక్షన్లో ఉన్న యాక్షన్ని మీరు తట్టుకోలేరు. చెప్పురా, ఎవర్రా అమ్మాయి? ఎందుకురా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ప్రేమించట్లేదని చెప్పురా, ప్రాణాల మీదకి తెచ్చుకోకరా. చెప్తే వినడేంట్రా వీడు? ఏంట్రా లవ్వా? ఈ రోజుల్లో లవ్వులదేముందిరా, 1-2 రోజులు తిరగగానే మర్చిపోతారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి దానికోసం నువ్వు చేస్తావు. సార్ చెప్పింది నిజమేరా. అమ్మాయిలు నువ్వు అనుకున్నట్లు లేరురా. నా మాట వినరా, బాధపడతావురా. రే, అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకురా. అమ్మాయి అలాంటిది కాదు. రే, అందరూ అలానే ఉంటారా. నా మాట వినరా, ప్రాణాల మీదకి తెచ్చుకోకరా. సార్ చెప్పేది మన కోసమేరా. రే, నీకేం తెలియదురా. ఈ రోజుల్లో ప్రాణాలు పోసే ప్రేమ ఎక్కడుందిరా? ప్రాణాలు తీసే ప్రేమే కానీ అది ఆ రోజులతోనే పోయింది. ఆ రోజుల్లో అమ్మాయి కళ్ళల్లోకి చూడటానికి ఎన్నో రోజులు పట్టేది. ఆ అమ్మాయి తన వైపు చూడటానికి ఎన్నో పడిగాపులు, ఎదురుచూపులు, తన మనసులో మాట చెప్పడానికి సంవత్సరాలు పట్టేది. ఇవన్నీ ఆ అమ్మాయి గమనిస్తూనే ఉండేది. మౌనంగా తన ప్రేమను తెలియజేసింది. ఆ టైంలో ప్రేమలో క్లారిటీ ఉండేది. ఒక్కసారి చేయబట్టు సచ్చేటప్పుడే వదలదు. ఇష్టంగా చూసే చూపులో 100 ఏళ్ల జీవితానికి షూరిటీ ఉండేది. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా? అవసరమారా ఈ టైంలో? యాజ్ ఇట్ ఈజ్గా చెప్తుంటే చూసుకొని. చూసావురా, నిజమైన ప్రేమలకు సినిమాలో తప్ప జీవితాల్లో లేదురా. ఈ రోజుల్లో అబ్బాయిలు ఇన్ఫాక్చుయేషన్కి, ఎలిజిలేషన్కి మధ్య కొట్టుకుంటున్నారు. అమ్మాయిల్ని నమ్మితే నేల నాకిస్తారు. ఆ అమ్మాయిని వదిలే. లేదు సార్, ఆ అమ్మాయిని వదలను. మంచిగా చెప్తే వినవురా. సచ్చే ధైర్యం ఉందిరా నీకు? అమ్మాయిలు అంటావు, ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు. సెటిల్ అయినాడు దొరికితే చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం మీరు గడ్డాలు పెంచుకుని పిచ్చినా కొడుకులాగా తిరుగుతారు. అబద్ధాలు చెప్పడం, నమ్మించి మోసం చేయడం, అందరూ ఇదేరా చేస్తుంది. మారండ్రా, ఇక నుంచైనా మారండ్రా. అవునన్నా, అమ్మాయిలు అన్నీ చూసుకొని ప్రేమిస్తారు. బాగా సెటిల్ అయినోడు దొరికితే ప్రేమించిన మోసం చేసి వెళ్ళిపోతారు అనుకునేవాడిని సార్. తప్పు. అని పావని రాసిన లెటర్ చదివిన తర్వాత అర్థమైంది సార్. తను రాసిన లెటర్ చదివాక తనను నా చేతులారా దూరం చేసుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడ్చాను. ఒక్కసారి లవ్ ఫెయిల్ అయితే మన జీవితం అయిపోయింది, మనల్ని ఎవరు అర్థం చేసుకోరు, మనకి ఈ ప్రపంచంలో తోడు ఎవరు ఉండరు అనుకుంటాం. అది తప్పే. గాయపడిన మనసును అర్థం చేసుకొని మనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా ఒక అమ్మాయే సార్. ఇంకా ఏ రిలేషన్ ఆ లోటును పూడ్చలేదు. నాకు ప్రేమ పరిచయం అయిన తర్వాతే అర్థమైంది సార్. నాకే కాదు సార్, ఇండియన్ ఫేమస్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోయి డిప్రెషన్లో ఉన్నప్పుడు తన మనసును అర్థం చేసుకొని తనకు మళ్ళీ ప్రేమను పంచే సాక్షి అనే అమ్మాయి దొరకబట్టే కదా సార్ ఇప్పుడు మళ్ళీ సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడగలుగుతున్నాడు. అంతెందుకు సార్, కాళ్ళు చేతులు లేని ఓల్డ్ మోటివేషన్ స్పీకర్ నిక్ తన మోటివేషన్ స్పీచ్లు విని తనను అర్థం చేసుకొని ఆ మంచి మనసును చూసి ప్రేమించే అమ్మాయి దొరకబట్టే కదా సార్ ఇప్పుడు ఇంకా సక్సెస్ఫుల్ పర్సన్గా, తండ్రిగా, భర్తగా ఆనందంగా జీవించగలుగుతున్నాడు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం సార్, వాళ్ళని తక్కువగా చూడొచ్చు సార్. ఆఫ్టర్ ఆల్ అమ్మాయిలు కాదు సార్,
మనం ఎలా ఉన్నా సరే మన మనసును అర్థం చేసుకొని మనతో జీవించగలిగే ఒకే ఒక్కరు సార్ అమ్మాయి. అలాంటి గొప్ప మనసులను మనం తప్పుగా మాట్లాడకూడదు సార్. తప్పు సార్, చాలా తప్పు. అలాంటి గొప్ప మనసున్న అమ్మాయి ప్రేమ. తనతో రిలేషన్ దొరికిన తర్వాతే నాలో ఈ మార్పు వచ్చింది సార్. సార్, ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది సార్, ఏ రిలేషన్ లైక్ ఏ ఎలక్ట్రికల్ కరెంట్, రాంగ్ రిలేషన్స్ గివ్ షాక్స్ బట్ రైట్ రిలేషన్ బ్రైట్స్ అ లైఫ్. నా జీవితంలో కాంతి తీసుకొచ్చింది మాత్రం ప్రేమే సార్. ఎంత కష్టం వచ్చినా తను వదులుకోలేను సార్, వదులుకోలేను. ఎందుకంటే విలువైన వజ్రాన్ని వదిలేసి రంగురాలు ఎన్ని పోగు చేసుకున్నా అది మూర్ఖత్వమే అవుతుంది సార్. నా ప్రాణం పోయినా సరే సార్, ఆ అమ్మాయిని వదిలిపెట్టండి సార్. కావాలంటే చంపేయండి. నువ్వు చెప్పింది నిజమే అఖిలేష్. వీడి ప్రేమలో నిజముంది, వీడి కాళ్ళల్లో నిజాయితీ ఉంది. వీడు చంపుతానన్నా భయపడట్లేదు. మన ప్రేమను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎస్, ఈజ్ సిన్సియర్. విదే ప్రేమకు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నా మాటగా ఇంట్లో చెప్పు. ఓకే ఓకే, బాయ్ బాయ్. Vinay, fall in love is very easy, but stay in love is very special. Be like a special person. ఇంగ్లీష్ డైలాగానా? నేను ఒకప్పుడు యూతేరా. చందు, ఏంట్రా సినిమా రేంజ్లో ట్విస్ట్? ప్రేమ నీ కోసం వెయిట్ చేస్తాను. వెళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్. వచ్చావా? క్షణాలు యుగాలుగా మారిన ఏదో క్షణం నిన్ను నా దగ్గరికి చేరుస్తుందని తెలుసు. మీ అన్నయ్యకి నన్ను కాపాడేంత నమ్మకం ఉంది. నన్ను ఎంత ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రేమ నువ్వు చెప్పేంత ధైర్యం లేదా? ఒక అమ్మాయి ఎంత ప్రేమున్నా బయటికి చెప్పదు. తన కళ్ళు చూసి తెలుసుకోవాలి. ఈ క్షణం కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తుంది. ఐ లవ్ యూ. తెలుసు. ఏంటది? నీకోసం కష్టపడి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక చూడు. ప్రేమ, మీ అన్నయ్య రిలీజియన్ ప్రాబ్లంతో ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి? నన్ను మర్చిపోయేదానా? బేబీ, ఇది నీది. ఎన్ని కట్టుబాట్లు ఉన్నా, సాంప్రదాయాలు ఉన్నా నేను నిన్ను వదులుకోను. ఇది నీది. ఎప్పటికీ నీతో ఉంటే చాలు. మనకిష్టమైన వారు దూరం అయిపోయారని మనము పోనక్కర్లేదు. నీకు ఇష్టమైన వాళ్ళు దూరమైన ఏదో ఒక రోజు నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు. అలా నిన్ను కోరి వచ్చిన వాళ్ళు ఎంత కష్టం వచ్చినా నిన్ను వదులుకో. ఎప్పటికీ నీతోనే ఉంటారు. నీతో ఉంటే చాలు.